కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతలను పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రాజరాజేశ్వరి నగర్లో తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించిన తలసాని బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఫతేనగర్ ఫ్లైఓవర్ విస్తరణ, అండర్ పాస్ నిర్మాణం వంటి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. టిమ్స్ హాస్పిటల్ నిర్మాణంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని తలసాని ఆరోపించారు. ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుంటూ ఏదో అది మేము కట్టినామని చెప్పుకోవడానికి ఖాళీ కొబ్బరికాయనే కొట్టిండంటే కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టిండంటే వీళ్ళు వచ్చి కట్టినారు. ఆయన మాట్లాడినాడు. సరే, ఆయన సంస్కారం. దాంతో పాటు ఏంటంటే అక్కడ కూడా భూతు పురాణం మాట్లాడినాడు. మొన్న జ్యోతిరావు పుల్లే స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అక్కడ మన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలందరూ కూర్చోన్నారు. ఆడ కూడా భూతు పురాణం మాట్లాడారు. అయితే కేసీఆర్ గారికి ఆలోచన ఎందుకు వచ్చింది? రెండోది, 10 సంవత్సరాలల్లో దాని ఇనాగ్రేషన్ ఎందుకు చేయలేదంట. ఇక మూర్ఖపు ఆలోచన వస్తుంది. కరోనా వచ్చింది 2021. 2022లో ఆ కరోనా వచ్చిన సందర్భంలో ఆలోచన చేసినటువంటి, అంటే ఫౌండేషన్ వేసి రిబన్ కట్ చేస్తాడు. ఎవడ మన అయినాకే చేస్తాడా? మరి ఆ విధంగా మాట్లాడడం అది జరిగింది. ఇక మన సనత్ నగర్ దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ నీటి ప్రాబ్లం ఉండొద్దని సనత్ నగర్ ఆల్విన్ దగ్గర మనం రిజర్వాయర్ కట్టుకున్నాం. వెల్ఫేర్ సెంటర్లో ఇండోర్ స్టేడియం కట్టుకున్నాం. అయితే మొన్న మీరు చూస్తే ఎండాకాలంలో ఆడ ట్యాంకర్లతో నీళ్ళు అమ్ముకోనికే నీళ్లు ఉన్నాయంట, మన ఇళ్లలోకి నీళ్ళు వేయడానికే నీళ్లు లేవు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూశారు. రెండోది, కరెంటు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు కరెంటు ఉంటుంది, ఇప్పుడు ఎట్లా పోతుంది? ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ డబ్బులు లేవు. ఒక రోడ్ వేద్దామంటే డబ్బులు లేవు. ఒక